వాతావరణం అయితే ఇలా ఉన్నదండి. గాలి మాత్రం ఈలలేస్తుందన్నమాట బాగా. చూసారా ఎలా ఉందో, బాగా భయంకరంగా ఉన్నది. అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. వాతావరణం ఇంకా మారిపోలేదండి, తగ్గలేదన్నమాట. విపరీతమైన ఈదురు గాలులతోటి, చల్లటి గాలులతోటి గాలి మాత్రం ఈలలేస్తూ ఉన్నదన్నమాట. వర్షం పడుతూనే ఉన్నదన్నమాట. ఇక గోడ మీద అటు ఇటు ఆర్చిల మీద బియ్యం పోస్తూ ఉన్నాం. చిలకలు వచ్చి ఒక్క వర్షంలోనే తింటూ వెళ్ళిపోతూ ఉంటున్నాయండి. ఇంకా చేంజ్ కాలేదన్నమాట, ఇంకా ప్రభావం తగ్గలేదన్నమాట అండి. ఇల్లంతా చీకట్లతోటి ఉన్నదండి. మొత్తం కూడాను తలుపులు మొత్తం కిటికీలు కూడా వేసేసామన్నమాట, బంద్ చేసేసాము. వీడియోని మాత్రం దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అదే నా విన్నపం అనమాట. ఇక కరెంటు కూడా లేదండి, కరెంటు కూడా పోయింది. బాగా చలిగా ఉంది, ఇల్లంతా ఏకమైపోయింది అనమాట. సోమవారికి దీపారాధన అయితే చేసుకున్నానండి. బుధవారం రోజు కొంచెం గెరికి తెచ్చి పెట్టుకున్నాను. మన ఇంటి ముందు శంకు పూలు ఉన్నాయి కదా, ఆ శంకు పూలను పెట్టుకొని అలంకరింపజేసుకొని పూజ చేసుకున్నాను. బుధవారం కదా, బెల్లపు ముక్క ప్రసాదంగా పెట్టుకున్నాను. ఆయనకు ప్రత్యేకంగా వెండి గిన్నెలో బెల్లపు ముక్క పెట్టుకుంటానండి. ఈ వినాయకుడు అనమాట, కాణిపాకంలో తీసుకున్నామండి ఈ వినాయకుడిని. ఆయన ప్రత్యేకంగా తెల్ల జిల్లేడు నుంచి తయారు చేసిన స్వామి అనమాట. ఇంకా కాణిపాకు నుంచి మా ఇంట్లో మెయిన్ వినాయకుడు అంటే ఈయననమాట. ఆయనకి పూజలు చేసుకుంటూ ఉంటాను. ఇక అభిషేకమూర్తులు ఉన్నారు కదా, ఈ అభిషేకమూర్తులకి ఆయన వినాయకుడిని అలా దీపారాధన చేసుకున్నాను. బెల్లం కుక్క పెట్టుకున్నాను, పటికి బెల్లం పెట్టుకున్నానండి ప్రసాదంగా. ఇక తులసమ్మ తల్లి కూడా పెట్టుకోవటానికి గాలి విపరీతంగా దోలుతుంది కదండి, పెట్టుకోకుండా ఉండాను, పెట్టుకోలేకపోయాను. ప్రసాదం వరకు పెట్టుకొని వచ్చాను అనమాట. కరెంటు కూడా లేదండి, కరెంటు కూడా పోయింది. దేవతామూర్తులందరూ కూడా ఈ విధంగా దీపపు కాంతుల్లో కళకళలాడుతున్నారు, చూసారా? ఇవ్వండి, మా వారు టార్చీ లైట్ వేసి చూపిస్తున్నారనమాట. దోసల పిండి చూసారా, బెల్లం దోశలండి. బెల్లం వేసాను, ఇదిగో బెల్లం కనిపిస్తుందా, బెల్లం అనమాట. బెల్లం కలిపి ఈరోజు బెల్లపు దోశలు వేయి ప్రభావతి అన్నారు, అందుకోసమని బెల్లపు దోశలు వేస్తున్నా. బెల్లం కలిపానండి దోసల పిండిలో. ఇక పొట్టు మినపప్పు కదా, మనకు అలాగే ఉంటుంది. అదనమాట బెల్లపు దోశలు అనమాట మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి. అటేమో స్వామి దీపారాధన వెలుగుతూ ఉన్నది. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ బెల్లపు దోశలండి. ఇదిగోండి, టమాటా పచ్చడిలో కొంచెం బెల్లం వేసి కలుపమంటారు మా వారు, అలా కలిపాను. కొంచెం కొబ్బరి చట్నీ ఉన్నదనమాట, గట్టి చట్నీ ఉన్నది, అది నంచుకొని తినేసేస్తాం అనమాట అండి. ఇది బెల్లపు దోశలో చూసారా, బెల్లం దోశ కనిపిస్తుంది, అది ఇంకా నానలేదన్నమాట బాగా.
ఆయనకి ఇష్టం అనమాట అండి. వాళ్ళ అమ్మ అలా తయారు చేసి పెట్టేదన్నమాట. బెల్లపు దోశలు వాళ్ళకి అలా ఇష్టం అనమాట. మొదటి నుంచి కూడా అత్తయ్య అలా చేసేదన్నమాట. మేనత్తే కదండి అత్తయ్య అంటే. ఇక బ్రేక్ఫాస్ట్ అయితే ఈ విధంగా దోశలు వేసుకొని తినేసేసామండి. బెల్లపు దోశలు అనమాట. అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. ఇదిగోండి మా వారు ఇలా చైర్లో కూర్చొని ఎదురుగా టీవీ పెట్టుకొని టీవీలో న్యూస్ ఈ విధంగా వింటూ ఉంటారనమాట. వాతావరణం అయితే కొంచెం ప్రశాంతంగా ఉన్నదండి. చెట్లు మాత్రం ఊగటం లేదు. న్యూస్ వింటూ ఉన్నారనమాట. ఇదిగోండి ఉడతమ్మ చూసారో ఎలా వచ్చి కూర్చొని తింటున్నా. బియ్యం అయితే పోసాను. చెట్లు మాత్రం కదిలాడటం లేదండి. అలా స్థాణువులో నిలబడి ఉన్నాయి అన్నమాట. ఆకు ఆడటం లేదనమాట. మబ్బులు బట్టి ఉన్నాయి. ప్రశాంతంగా అలా నిలబడి ఉన్నాయి అన్నమాట. ఆకు ఆడకుండా కదిలాడకుండా. ఇదిగోండి చిన్న పిట్ట కూడా వచ్చేసింది. పిచ్చుక లాంటిది అనమాట అండి. ఇది గోరింటాకు చెట్లు గూడు పెట్టుకుందండి. ఆడపిచ్చుక మగ పిచ్చుక రెండునమాట. ఇక చిలకమ్మలు వచ్చేస్తున్నాయండి. అయిగోండి తీగ మీద వచ్చేసినాయి. ఇక చూసారా కనిపించాయా? ఇక వస్తున్నాయి. ఇక ఆర్చి మీదకి వచ్చేసినాయి. ఇక పావురం కూడా వచ్చేసింది. గెలికి పెట్టుతుంది అనమాట అండి. చెక్కలు చేసుకుందామండి. వస్తారా? కాసేపు హెల్ప్ చేస్తారా? నేను నువ్వు పరిగెత్తాలిగా. చెక్కలు అయితే బాగా ఒత్తుతారు కదా పూరి ప్రెష్ మీద. నేనైతే ఇక నేను కాల్చుకుంటాను. మీరు చెక్కలు పూరి ప్రెష్ మీద ఒత్తుతారు కానీ పిండి అది కలుపుకున్నాం. అట్లానే సరే ఓకే. నేను చేసేది ఇవ్వండి. వచ్చేసాయి చిలకలు. శబ్దం చేస్తే పోతాయి అన్నమాట. తింటున్నాయి. పావురాడు చూసారా దిమ్మ మీద కూర్చొని ఎట్లా పొడుస్తుందో. రానివ్వకుండా చిలకల్ని. ఇవి చక్కగా క్రమశిక్షణతో గోడ మీద వరుసగా కూర్చొని తింటే ఈ గింజ వేస్ట్ కాకుండా. వండి బేషన్కి అయితే బియ్యం పిండి పోసుకున్నాను అనమాట. మనం చక్కగా స్టోర్ బియ్యం అనమాట అండి. స్టోర్ బియ్యాన్ని చక్కగా కడుక్కొని నీట్గా 2-3 సార్లు కడిగేసేసి నీడ పట్టున ఆరబెట్టేసుకొని మరక పట్టించుకున్న పిండి అనమాట ఇది. ఈ స్టోర్ బియ్యంలో నేనైతే ఇదిగోండి ఈ నానబెట్టుకున్నాను. 1 గంట క్రితము పొట్టు మినపప్పే నానబెట్టేసుకుంటానండి. ఇవైతే వేసుకుంటున్నాను. చక్కగా కడిగి కడిగి పెట్టేసుకుంటాను అనమాట. ఇవ్వండి పచ్చెనపప్పు అనమాట. ఇవి కూడా నానబెట్టేసుకున్నాను. ఇవి కూడా వేసుకుంటున్నాను. ఇవ్వండి సగ్గుబియ్యం ఇవి నానబెట్టేసుకున్నాను. వాటితో పాటే ఇవి కూడా చక్కగా ఇవి కూడా వేసుకుంటున్నాను. ఇవ్వండి నువ్వులు అనమాట, తెల్ల నువ్వులు అనమాట. ఇవి కూడా వేసుకుంటున్నాను. పంటి కింద పడటానికైనా మనకు ఆరోగ్యానికైనా మంచిదన్నమాట. ఇవ్వండి ఈ పచ్చిమిరపకాయలు మాత్రం వేసుకుంటున్నాను. అలాగే అల్లపు కొమ్ము అనమాట. ఇవి అల్లం తరిగి పెట్టేసుకొని ఈ పచ్చిమిరకాయలు, ఈ కరివేపాకు, అలాగే ఈ అల్లం మొత్తం కూడా మిక్సీ పట్టేసుకుంటానండి. ఇక ఆకు తీసేసుకొని ఇలా పెట్టేసుకొని మొత్తం కూడా మిక్సీ పట్టేసుకుంటాను. తర్వాత ఇదిగోండి ఇది వచ్చేసేసి అమూల్ బటర్ అనమాట. ఈ బటర్ కొంచెం కరగబెట్టేసుకొని పెట్టేసుకుందాం. తర్వాత సాల్ట్ వేసుకుందాం అనమాట. ఇక మిక్సీ పట్టిన తర్వాత నేను చూపిస్తాను. ఓకేనా? మిక్సీ అయితే పట్టేసుకున్నాను. కరివేపాకు, అల్లము, అలాగే పచ్చిమిర్చి, ఇదిగోండి బటర్ అయితే కరగబెట్టేసుకున్నాను. ముందు వీటన్నిటిని కూడా ఇలా కలుపుకున్నాం. ముందు మొత్తం కూడా అంతా చక్కగా ఇలా కలిపేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసుకున్నాం తక్కువ వరకు. వేడి నీళ్ళు కూడా కాగబెట్టి పెట్టేసుకున్నానండి. నేను ఉజ్జాయింపేనండి వేసుకునేది.
చాలండి, సరిపోతుంది. దీన్ని కూడా మళ్ళీ ఇంకొకసారి ఇలా కలిపేసుకుందాము. ఈ కారం వేయనండి, పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా, కరివేపాకు, అల్లము చక్కగా ఇంతవరకు వేసా కదా. ఇంకొండి బటర్ వేసేసుకుంటున్నాను. ఇవన్నీ మొత్తం కూడా ఈ విధంగా చక్కగా మొత్తం కలిపేసుకుంటాం. ఒక తర్వాత ముద్ద ఇదండి, మొత్తం కూడా ఇలా కలిపేసేసుకుందాం. చిలకల శబ్దం వినపడుతుందండి. చిలకలు ఎలా అరుస్తున్నాయో దాన్ని బియ్యం అయితే పోసి వచ్చాము, తింటున్నాయి అన్నమాట. ఇక కొంచెం కొంచెం వాటర్ పోసేసుకొని కొంచెం మిక్సీ జార్లో వేసానండి వాటర్. మొత్తం కూడా నిదానంగా కలుపుకోవాలి మనం. హాట్ వాటర్ కదా, బాగా వేడి నీళ్ళు పోసానండి. చెక్క అనేది అలా తేలి వచ్చేస్తుంది అనమాట, బాగా కరకరలాడుతా క్రంచీగా. నూనె కూడా పీలవు అనమాట అండి, బాగుంటుంది. ఇక కొంచెం కొంచెం నేను వాటర్ పోసేసుకొని కలిపి నేను చూపిస్తాను. ఏ కన్సిస్టెన్సీ తోటి ఉంటుందో నేను చూపిస్తాను. పిండి అంతా కలిపిద్దాం. ఇదిగోండి, ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలన్నమాట. పిండి కలిపే విధానంలోనే ఉంటుందండి. మనకి నూనె పీల్చుకోకుండా చక్కగా చెక్క అనేది రెపరెపలాడుతూ కరకరలాడుతూ వచ్చేటట్లుగా మనం పిండి కలిపే విధానంలోనే ఉంటుంది. గట్టిగా కలుపుకోవాలి. మనం పూరీ బ్రష్ మీద ఒత్తినప్పుడు కూడా అంటుకోకుండా రావాలన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా గట్టిగా కలుపు. ఇక ఇలా కొంచెం కొంచెం తీసేసుకొని కూడా ఇలా 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 చూసారా, ఇలా చక్కగా ఇలా కలిపేసేసుకుంటే మొత్తం సమపాళంలో కలుస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న బౌల్స్ లాగా తయారు చేసుకొని మనం చేసుకోవటం. ఇట్లాగా బౌల్స్ లాగా తయారు చేసుకోవటమే కదా. ఇది ఇలా పెట్టేసుకొని మనం దీనిపైన క్లాత్ అదేం అవసరం లేదండి. ఇంకా అలా ఉంచేసుకొని కొంచెం కొంచెం ఇలా ఉండాలి చేసుకోవటం. ఇలా కొంచెం కొంచెం ఇలా తీసేసుకొని ఇలా చేసుకుంటే మొత్తం కూడా చక్కగా కలిసిద్ది. ఉప్పు కారం సమపాళ్ళలో సరిపోయిందండి, చెక్ చేశానమాట. మనం ఆ పిండి కలిపేటప్పుడు కొంచెం ఉప్పు కారాలు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎర్రకారమైన వేసుకోవచ్చు అనమాట. అలా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక ఉండలు తయారు చేసేసుకొని పూరి బ్రష్ మీద మా వారు ఒత్తుతూ ఉంటారనమాట. ఇక తర్వాత ఇదిగోండి, మా వారైతే ఉండలు చేస్తున్నారనమాట. ఉండలు చేసి పెట్టుకుంటున్నారనమాట మొత్తం కూడా పిండి. ఇదిగోండి, ఇక ఒక చిప్ అయితే చేసేసాను నేను. ఇక మా వారు మిగతాయి అవి తయారు చేస్తూ ఉంటారు. ఉండలు చేస్తున్నారు చక్కగా. ఇలా ఉండలు తయారు చేసుకుంటే చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. చెక్కలు తయారు చేసుకోవటం పూరి బ్రష్ మీద తయారు చేసుకుంటానండి. మనకి ఈ సిబ్బులు ఉండేగా, ఈ సిబ్బుల మీద పెట్టేసుకుంటే చక్కగా బాగా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. ఇక నేనైతే నూనె కూడా పెట్టేసుకున్నానండి, పొయ్యి కింద పెట్టేసుకున్నాను. కూర్చొని తయారు చేసుకుంటాను అనమాట ఏ పిండి వంటలైనా సరే. నూనె ఆయిల్ వేడెక్కుతుంది. ఇక అటు ప్రక్కేమో కాల్చిన చెక్కలు దాంట్లో వేసుకోవటానికి కానీ బేసన్ జల్లెడ పెట్టుకున్నాను. ఇదన్నమాట పరిస్థితి. ఇదిగోండి, చక్కగా ఒత్తేస్తున్నారనమాట. ఇలా పూరి బ్రష్కి షర్టు ప్యాంటు తొడిగాను అనమాట. ఇక చక్కగా మనం ఆయిల్ అద్దుకునే పని లేకుండా ఒత్తేసుకోవటమేనండి. ఒక్కొక్క ఉండ అలా పెట్టేసుకోవటం, అలా చిన్నగా బ్రష్ చేయటం, చక్కగా అలా ఒత్తేసుకోవటం నీట్గా. ఇది ఇలా రౌండ్గా పెట్టేసుకుంటానండి. ఇంతే, చాలా ఈజీ అనమాట చెక్కలు తయారు చేసుకోవటం. చెక్కలు అంటామండి.
ఇలా కలిపి పెడితే మా వారు మాత్రం చక్కగా ఒత్తుతారనమాట పూరి బ్రష్తోటి ఉండలు చేసిస్తే ఇక ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటామండి. ఇంతే, ఇవన్నీ కూడా చెక్కలన్నీ తయారైన తర్వాత మనం నూనె వేడెక్కగానే కాల్ చేసుకుందామండి. చూసారా చక్కగా అంటుకోకుండా పూరి బ్రష్కి క్యారీ బ్యాగ్ కవర్లో ఇలా పైన క్రింద ఈ విధంగా చేశానమాట. కట్టేసా, ముళ్ళు వేసాను అనమాట. మనకి నూనె రాసుకోవటం ఒత్తుకోవటం పని లేకుండా పిండి కలిపే విధానంలో ఉంటుందండి. ఓకే, ఓకేనా, ఇక కాల్చుకుందాం. ఇంక ఇది వండలు తయారు చేసి ఇస్తానండి మా వారికి. ఇవ్వండి, నూనె అయితే బాగా తెల్లుతుందనమాట, బాగా వేడెక్కేసింది. ఇక మనం ఈ చిప్పులో ఒక్కొక్కటి చిన్న జాగ్రత్తగా చక్కగా ఇలా వేసేసుకోవాలి. అలా చేది రావాలండి పైకి, అప్పుడు చక్కగా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. నేనైతే ఇలా తయారు చేసుకుంటానండి. మీరు ఎలా తయారు చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చెక్కల పిండిలోకి అవన్నీ పదార్థాలన్నీ వేసుకుంటాను. చెక్కలంటే నేను ఇలా తయారు చేసుకుంటాను అన్నమాట. వేసే పదార్థాలన్నీ పప్పులన్నీ కూడా అలా పెట్టేసుకుంటాను. పొట్టు మినపప్పు, పచ్చెనపప్పు, అలాగే జీలకర్ర, నువ్వులు, సగ్గుబియ్యం, పచ్చిమిరపకాయలు, అల్లము, కరివేపాకు ఇలా తగ్గ వరకు వేసేసుకోవట్లేనండి. మనం వేసుకొని ఇలా చక్కగా ఇలా పెట్టేసి ఇలా పొంగుతూ ఉంటాయి చక్కగా. చూసారా, ఇలా ఒకదానికొకటి కలుసుకున్నాయి అనుకోండి, చిన్నగా ఇలా తీసేసుకోవచ్చు చక్కగా. కొంచెం వేడి అనేది మన ఆడవాళ్ళని గ్రహిస్తాం కదండి. ప్రొద్దుగోకులు పొయ్యి దగ్గరే ఉంటాం కదా మనం. ఇలా రెపరెపలాడుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే చక్కగా తీగ వస్తాయి అన్నమాట. మనం నోట్లో వేసుకుంటే వెన్నపూసలా కరిగిపోవాలండి. చక్కగా నూనె తీయకుండా బాగా చక్కగా వస్తుంది. పిండి కలిపే విధానంలో ఉంటుందన్నమాట అండి. గట్టిగా పిండి కలుపుకుంటే అలా పూరి ఫ్రెష్కి కవర్లకు అంటుకోకుండా, చేతుల నిండా కరుచుకోకుండా చక్కగా బాగుంటాయి అన్నమాట. నూనెలో వేయగానే కూడా నూనె కూడా పీలవన్నమాట. మనం బటర్ కూడా వేసుకున్నాం కదా, వెన్నపూస ఉంటే వెన్నపూస వేసుకుంటారు చక్కగా. మా చిన్నప్పుడైతే అమ్మ వెన్నపూస వేసేదండి. వెన్నపూస వేస్తే బాగా చెక్కలు మృదువుగా మెత్తగా వెన్నపూసలో నోట్లో కరిగిపోతాయి అన్నమాట. మా అత్తయ్య కూడా అంతేను, అందరూ అలా వేసుకునేవాళ్ళు చెక్కలు చక్రాలు తయారు చేసేటప్పుడు. చూసారా గలగలగలమని అలా వచ్చేసాయి.
అలా ఓకగా తయారు చేసుకోవచ్చండి. ఒకళ్ళు ఉండలు తయారు చేసి పూరి బ్రష్ తోటి ఒత్తిస్తే చక్కగా కాల్చుకోవచ్చు, ఇద్దరు మనుషుల పని. లేకపోతే నేను ఒక్కదాన్నైనా చేసుకోగలను, ఇంక మా వారు ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటా, హెల్ప్ చేసుకుంటాం. చూసారుగా మా వారు ఉండలు చేసి చక్కగా పూరి బ్రష్ మీద ఇలా వచ్చారు, ఇద్దరం చేసుకుంటాం అన్నమాట. పిల్లలు ఉన్నప్పుడైనా సరే పిల్లల దగ్గరికి రానిచ్చేవాళ్ళం కదండి, గ్యాస్ పొయ్యి దగ్గరికి. మా వారు నేను ఇద్దరం కలిసి చేసుకుంటాము. ఈ టిఫినీలకు పోసేసుకుంటాము, ఈ టిఫినీలకు పోసేసుకుంటాం అన్నమాట. ఇంకా టిఫినీలు నిండుగా పోసుకుంటే వారం రోజులు చక్కగా మా వారు పేపర్ నుంచి రాగానే ఆయన ప్లేట్స్ని పెట్టిస్తే ఆయన తినేవాళ్ళు. పిల్లలకు కూడా స్నాక్స్ కాలేజీలకైనా స్కూళ్ళకైనా పంపించేదాన్ని. స్నాక్స్ ఐటమ్స్ ఇంట్లోనే తయారు చేసుకుని పంపించుకునేదాన్ని. వారానికి ఒక్కసారి కంపల్సరీగా ఈ చెక్కలు ఉన్నాయి అనుకోండి, ఈ చెక్కల కాంబినేషన్ బూరెలు అంటే, చక్రాలు ఉన్నాయి, చక్రాల కాంబినేషన్ గవ్వలు అంటే, కజ్జికాయలు అంటే, అలాగా ఇక కారబుంది, పూసి మిఠాయి, ఈ విధంగా తయారు చేసుకుంటూ వారానికి 2 రకాలు, ఒక స్వీటు ఒక హాటు తయారు చేసేదాన్ని. రాగానే పడపళ్ళాడిచ్చేవాళ్ళు అనమాట. స్నానం అది చేసి కూర్చొని పెట్టేస్తే బయట ఫుడ్ అనేది మాకు అసలు అలవాట్లేదండి, మా వారికి కానీ మాకు కానీ ఫస్ట్ నుంచి కూడా. చూసారా ఆగిపోయింది చక్కగా, ఆగిపోయినాయి, సైలెంట్గా ఉన్నాయి కదా, కదలాడకుండా ఆగిపోయినాయి. ఇప్పుడు మనం తీసేస్తాం. అంతలోకి కొంచెం నూనె అనేది వేడెక్కుతూ ఉంటుందండి. మనం ఈ నూనె అనేది శుభ్రంగా వడకార్చుకునేటప్పటికి కొంచెం ఆయిల్ అనేది మరలా తెల్లటానికి సిద్ధంగా ఉంటుందన్నమాట. మరలా మనం చక్కలు వేసుకోవడానికి అట్లా తగ్గ వరకు వేసేసుకుంటే బాగుంటుంది. ఈ 3 రోజులు కూడా వర్షంతో, అలాగే కాకినాడ తీరవాసులంతా కూడాను, అలాగే వైజాగ్ బందరు మచిలీపట్నం దగ్గర కానీ ఎంతమంది బాధపడుతున్నారు అండి, ఎంతమంది అల్లాడుతున్నారు. సీఎం గారు ఇందాక న్యూస్లో హెలికాప్టర్లో వీక్షిస్తున్నారు, న్యూస్లో చూపిస్తున్నారు. మళ్ళా అవన్నీ కూడా సరిచేయాలి, మళ్ళీ అందరినీ పురమాయించుకొని మళ్ళీ అందరికీ పనులు చెప్పేసి వాటన్నిటిని మళ్ళీ సరిదిద్దుకోవటం మళ్ళీ కష్టమైన పని అన్నమాట. ఇక మొత్తం కూడా ఎంతమంది ఏ విధంగా బాధపడుతున్నారు, ఎంత వడగాలు, ఎంత గాళ్ళు అండి అసలుకి, ఎన్ని గాళ్ళు, ఈళ్ళని వేస్తూ గాలులు, అలాగే వర్షం అన్నమాట. తెరపలేదండి. రాత్రి అయితే 1 గంట ప్రాంతంలో అయితే ఎంత పెద్ద వర్షం పడుతుందండి తీరం దాటేసరికి. ఇలా చెక్కలు కూడా చూసారా ఎలా పొంగుతున్నాయో, మన పూరి మాదిరిగా పొంగుతాయి అన్నమాట చక్కగా. మనకైతే గుంటూరులో సురక్షితంగా సేఫ్గా ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా మనమైతే ఇలా పిండి వంటలు తయారు చేసుకుంటున్నాం. ఎంతమంది బాధపడుతున్నారో, తిండికి లేక, నీళ్ళు లేక ఎంతమంది అలా అవస్థ పడుతున్నారో అనండి. వారం 10 రోజుల నుంచే చంద్రబాబు నాయుడు గారు హింట్ ఇస్తానే ఉన్నారు, మెసేజ్లు పంపుతూనే ఉన్నారు. అందరికీ కూడా ఎక్కడికక్కడ పకడ్బందీగా చేసేస్తూనే ఉన్నారు. ఎక్కడికక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ అంతా కూడా జారీ చేసేసి అందరినీ కూడా అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి
మొత్తం కూడా ఫుల్ పకడ్బందీ చేశారండి. చాలామంది కూడా మంచిగా సేఫ్ సురక్షిత ప్రదేశాలకు ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయేటట్లుగా చేశారు. వాళ్ళకి ఏది లోటు లేకుండా కొరత లేకుండా చేస్తున్నారు. గాలి, నీరు, అలాగే అగ్ని, భూమి, ఆకాశం పంచభూతాలు అన్నాం కదండి. ఆ పంచభూతాలు తలుచుకుంటే ఎంతసేపు అండి, మనం ఏది ఆపలేమన్నమాట. వాళ్ళకున్న అంత శక్తి అన్నమాట అండి. ఇలా తగ్గ వరకు వేసేసుకొని కొంచెం కొంచెంగా చెక్కని ఇలా కాల్చుకోవటానండి నూనెలో. చూసారా ఎలా పొంగుతున్నాయో చక్కగా. ఉప్పు కారాలు సమపాళ్ళల్లో. ఇక మనం కారం వేసే పని లేకుండా పచ్చిమిరకాయలే నాకు ఇష్టం అండి. కొంతమంది కారం కూడా వేసుకుంటారు. పచ్చిమిరకాయ, అల్లం, కరివేపాకు అయితే వేసుకుంటాను. చూసారా గెంటతో తిప్పుతున్నా సరే గలా గలా మన ఎట్లా శబ్దం వినిపిస్తుందో చక్కగా. మన ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుందండి అమ్మాయి. ఆగిపోయింది చూసారా, ఉడికి ఆగిపోయింది. ఇక తీయండి అని కూర్చుంది అనమాట. నూనెలో మనం తీసేసుకుందాం. రేపట్లాడుతూ చెక్కలు అనేవి నోట్లో వేసుకుంటే కరిగిపోవాలన్నమాట. అన్ని రకాలు వేసాను కదా చక్కగా. ఆ పచ్చని పప్పు మధ్యలో సాయిపోయే పెసరపప్పు కూడా కొంచెం ఉంటే అవి కూడా వేసేసానండి. నూనె వేడెక్కేలోపు మా వారు చేసేసారనమాట ఈ సిబ్బి. ఆ సిబ్బేమో నేను చేశాను. ఇలా చక్కగా ఒక్కొక్కటి ఇలా వేసేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇలానే వేసుకొని చక్కగా తగ్గ వరకు వేసుకొని నూనెలో కాల్చుకొని ఇప్పుడు కాగగానే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవటమేనండి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను. ఓకేనా? చూసారా చెక్కలు ఓకేనా? మొత్తం కాల్చిన తర్వాత చూపిస్తాను. ఈ చెక్కలు, చక్రాలు, అరిసెలు, బూరెలు, కజ్జికాయలు ఇవన్నీ మన అమ్మమ్మ నాన్నమ్మల దగ్గర నుంచి వచ్చిన పిండి వంటలు అనమాట అండి. మన మొదటి నుంచి వచ్చి మన పిండి వంటలు తయారు చేసుకొని టిఫినీలకు పోసేసుకొని చక్కగా ప్లేట్స్కి పెట్టేసుకొని తినే పదార్థాలు అనమాట అండి. ఇవన్నీ కూడా మేము చిన్నపిల్లల నుంచి స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా అనమాట అండి వచ్చి తినేసేసేవాళ్ళం అనమాట. ఇవన్నీ అమ్మమ్మ నాన్నమ్మల దగ్గర నుంచి పూర్వం నుంచి మన పూర్వీకుల దగ్గర నుంచి వచ్చే పిండి వంటలు అనమాట. ఇవన్నీ కూడా ట్రెడిషనల్ ఫుడ్లు అనమాట అండి. చూసారా చెక్కలు గలగలలాడుతూ ఎలా ఉన్నాయో రుచిగా కమ్మగా ఉంటాయి అన్నమాట. అరిటాకులాగా పల్చగా ఉన్నా సరే నోట్లో వేసుకుంటూ వెన్నపూసలా కరిగిపోవాల్సిందేనండి. ఇదిగోండి ఇక అయిపోయాయి అనమాట. ఆఖరి వాయి అనమాట అండి చెక్కలు. ఇక నూనె కూడా చూసారా ఒక 1/2 కేజీ కన్నా కూడా 1/2 కేజీ సుమారు పీల్చినట్టున్నాయండి. ఇక్కడ వరకు పోసుకున్నాను నూనె. ఇక ఒక 1/2 కేజీ సుమారు పీల్చినట్టున్నాయి చెక్కలు. రెడీ అయిపోయాయి. ఇదిగోండి సిబ్బులు కూడా అయిపోయాయి. మా వారు బయటికి వెళ్ళిపోయారనమాట. కుక్కర్ పెట్టేశానండి. అన్నం ఉడుకుతుంది కందులో ఒక ప్రక్కన. ఇక ఇది ఆఖరి వాయి అనమాట అండి. లాస్ట్ వాయి అయిపోయింది. చెక్కలు ఫినిష్ అనమాట. చూసారా గలగల అంటూ చక్కగా కమ్మగా రుచిగా కమ్మగా ఉన్నాయి. ఇంకా తినేటప్పుడు చూపిస్తానండి. ఓకేనా?
చెక్కలు రెడీ అయిపోయాయండి. మేమైతే చెక్కలనే పిలుస్తాం అనమాట. ప్రాంతాల వారీగా పిలుచుకుంటారనమాట రకరకాల పేర్లతోటి. ఇక మా వారైతే నాకు ఇప్పుడు అన్నం వద్దు, నేను తినను ప్రభావతి అని చెప్పేసి చెక్కలైతే తినేసేసారు. నేను తింటూ మీతో ముచ్చటిస్తాను. పెట్టుకున్నాను అనమాట. చూసారా, ఇలా నంచుకోవటానికి ఇలా ఉంచుకుంటాం అనమాట. చెక్కలు నంచుకోవటానికి. అన్నం అయితే వేడి వేడి అన్నం అండి. చక్కగా పొగలు వెళ్ళిపోతుంది, చూస్తున్నారా. ఇది మామిడికాయ ఈరోజు పచ్చళ్ళేనండి. క్లైమేట్ వాతావరణం ఇలా ఉన్నది కదా, చల్లగా హాయిగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా సరే ముద్దపప్పు లేకుండా ఇలా పచ్చడి తినాలనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి మామిడికాయ తొక్కు పచ్చడి అనమాట. మా చిన్న వెయ్యపురాలు పంపించింది, రావుచెల్లి అనమాట, నూజివీడి దగ్గర. వాళ్ళ మామిడి తోటలు అవి ఉన్నాయి. బాగా మామిడి పొడి, ఆమ్చుడి పౌడరు, అలాగే మామిడి తొక్కు పచ్చడి, మామిడికాయ పచ్చడి పెట్టి పంపిస్తుంది. ఇదిగోండి చూస్తుంటే నోట్లో నోరు ఊరిపోతుంది. నాలాగే పచ్చడి బాగా పడుతుంది. మామిడికాయ తొక్కు పచ్చడి కానీ, మామిడికాయ పచ్చడి పెట్టడంలో కానీ, ఆమ్చుడి పౌడర్ తయారు చేయడంలో కానీ అసలు మామూలుగా ఉండదు, బాగా పెట్టేస్తుంది. ఇదిగోండి నెయ్యి కూడా వద్దండి. వేడి వేడి అన్నంలో ఇలా చక్కగా ఇలా నెయ్యి కూడా లేకుండా కొంచెం అలా. ఈరోజు పచ్చళ్ళేనండి. ఇలా చల్లగా ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు ఇలా పచ్చడే తింటాము. టమాటా, మునక్కాయ, మామిడికాయ తొక్కు పచ్చడి, మామిడికాయ పచ్చడి, గోంగూర ఇలా ఉన్నాయి. చూస్తున్నారా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. అద్భుతం. ఇదిగోండి చెక్క. ఇలా ఎర్రగా కలుపుకొని తింటే అమృతమేనమాట. అలా నంచుడుకు మాకు కావాలండి, చెక్కలైనా చక్రాలైనా సరే. మాటలే. ఉప్పు కారాలు సమపాలలో చక్కగా బాగా చేస్తుంది. చక్కగా చూస్తారా, కరకరలాడుతూ క్రంచీగా ఎలా ఉన్నాయో. సూపర్ అండి. అదిగోండి మామిడికాయ, నేనేమో మునక్కాయ పచ్చడి పెట్టాను అనమాట. ఇలా బౌల్కి పెట్టేసుకుంటాను డబ్బా నుంచి చక్కగా. ఒక మునక్కాయ గుజ్జు, చూసారా మునక్కాయ బాగా కండకల్లకాయలు, గుజ్జు కల్లకాయలు అలా చక్కగా తీసుకొచ్చుకొని చక్కగా మునక్కాయ పచ్చడి కూడా నేను చూపించాను వీడియోలో ఉంది. అలా అంటే చాలా బాగుంటుంది కదా, నెయ్యి లేకుండా. ఇది పుల్ల పుల్లగా కారకారంగా మామిడికాయ తొక్కు పచ్చడి కూడా బాగుంది. స్వర్గం ఇక్కడే ఉంది, అమృతే. నోట్లో వేసుకుంటే వెన్నకోసలు కరిగిపోతుందండి. అద్భుత. నూనె పిలవలేదండి. అంత రుచిగా ఉంది. ఒక పావు కేజీ సుమారు బీన్స్ ఉంటుంది.
మాటల్లో. అమృతమే. పెరుగు అన్నవండి. పెరుగు ఇలాంటి టైంలో పెరుగు చక్కగా పాలు ఎర్రపాలు ప్యాకెట్ తోడు పెట్టిందండి. సాల్ట్ వేసుకోమన్నమాట. వేడి వేడి అన్నంలో పెరుగు కూడా భలే కమ్మగా రుచిగా ఉంటుంది. టైం అయితే 3 అయిందండి. మనం వంట దగ్గర స్టార్ట్ చేసినట్టున్నాము. 1 గంటలో అయిపోయింది. సాయంకాలం చెంబు స్నానం చేసేసి మళ్ళీ దీపారాధన వ్రాసుకోవటం ఉంటుందన్నమాట. ఇదిగోండి పెరుగన్నంలో కూడా నంచుకుంటాం, నో ప్రాబ్లం. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయా? ఇలా తిని మీరు అందంగా ఆరోగ్యంగా ఉంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి. ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టకూడదు. పళ్ళెంలో చేతులు కడుగుదాం. ఫినిష్. చెక్కలు గుమ్మగుమలే. ఓకేనా? భోజనం ఫినిష్ అయిపోయింది. ఈరోజు వీడియో ఎంజాయ్ చేసాం కదా. ఇక ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మళ్ళీ రేపు వీడియోలో మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరొకండి. ఓకేనా? ఇంత కష్టపడుతున్నది మీ లైక్ల కోసం, అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే క్రింద హైప్ అనేది వస్తుందండి. హైప్ను క్లిక్ చేయండి. క్రింద మాకు నెంబర్స్ వస్తాయి అన్నమాట. అవి మార్క్స్ లాగా వచ్చేస్తాయి అన్నమాట. హైప్ నొక్కేసి క్లిక్ చేసేసి కింద మళ్ళీ క్లిక్ చేయండి, చక్కగా వస్తాయి అన్నమాట. అలా చేయండి. వీడియోకి స్టార్ట్ చేయగానే అలా వస్తుంది అనమాట. ఓకేనా? రేపు వీడియోలో మరి మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం అండి.